ఆయనే విలేకరు పెట్టాయి అన్నీ అలా అలా కొనుగోలు ఆయనే అలా కొనుగోలు నేను తీసుకున్నా నేను చెప్తా దాని గురించి. ప్రియాది ప్రియమైనటువంటి కృష్ణగిరి క్షేత్రానికి విచ్చేసేటి ఆత్మ బంధువులందరికీ తెలియజేయడమేమనగా, కృష్ణగిరికి చాలామంది వస్తున్నారు. కానీ కృష్ణగిరి వెనక బంధులో గోగంగా క్షేత్రం పాలగంగా తీర్థం ఉంటుంది. వెనక భాగంలో 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ రాధాకృష్ణ గోవర్ధన గోశాల పైన ఉంటుంది. అక్కడ గోదర్శనం చేసుకోవచ్చును. ఇక్కడ గోగంగా క్షేత్రం పాలగంగా తీర్థంలో ఇక్కడ త్రయంబకేశ్వర లింగం అంటారు. ఇక్కడ 3 లింగాలు ఉంటాయి చూడండి. 1 2 3 లింగాలు ఉంటాయి ఇక్కడ. ఈ లింగం పడిపోతుంటుంది, కింద పడిపోతుంటుంది. పడిపోయినప్పుడు ఎవరే కానీ సంతానం కావాలనుకున్న వారు నిలబెట్టాలి దాన్ని, లగ్నం కావాలనుకున్న వారు నిలబెట్టాలి దాన్ని. ఏ కోరిక కోరుకున్న కోరిక అయితేనే ఈ లింగం నిలబెడుతున్నాను, ఇక్కడ రోడ్డు కావాలి అని నిలబడదా, నిలబడదు రోడ్ అయిపోతుంది అంట. అట్లాగా ఎవరెవరు కోరికలు కృష్ణాంత గురుదర్శనం చేసుకోవచ్చు కృష్ణగిరి క్షేత్రంలో. కానీ ఎక్కువ శాతం ఇక్కడే ఉంటున్నాను నేను. ఇప్పుడు ఆదివారం సోమవారం మాత్రమే కృష్ణగిరి క్షేత్రానికి వస్తున్నాను. ఎందుకంటే రోడ్డు సౌకర్యం బాగలేదు, మీకు వచ్చేదే రోగిష్ఠులు బాధలు అవుతాయి. కాబట్టి మీ గురించి 2 రోజులు మాత్రమే కృష్ణగిరి క్షేత్రానికి వస్తున్నాను. మిగతా రోజులు వారంలో ఇక్కడే ఉంటున్నాను గోగంగా క్షేత్రంలో. అత్యవసరంగా ఇబ్బంది ఉన్న వారు మిగతా రోజులు రావచ్చును. ఆ మిగతా రోజు టైం టేబుల్ లేదు. మీరు రాగానే 1 గంటల నుంచి మీకు 5 గంటల వరకు ఎప్పుడన్నా దర్శనం చేయవచ్చును. నేను ధ్యానంలో ఉంటాను ఇక్కడ కాబట్టి ఆ విధంగా రావచ్చును. ఇక్కడ జలం అనేది నెత్తి మీద వేసుకుంటే చాలంట, సర్వ రోగాలు నివారణ అయిపోతాయి, సర్వ బాధలు తొలగిపోతాయి, అష్ట కష్టాలని తొలగిపోయి ఆనందంగా ఉంటాను. దీని పేరే గోగంగా క్షేత్రం, పాలగంగా తీర్థం. పాలు పొంగినట్టే మీ కుటుంబాలు ఉంటాయి, అటువంటిది అన్నమాట. ఇక్కడ త్రయంబకేశ్వర లింగం మన నాసిక్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఉంటుంది. ఆ నాసిక్ పోయిన వారికి ఎంత ఫలం ఉంటుందో ఇక్కడ వచ్చిన వారికి కూడా అంత ఫలం ఉంటుంది అన్నమాట. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ గంగామాత ఆవరణం ముసలి, అక్కడ ముసలి పైన అమ్మవారు ఉంటుంది అన్నమాట. ఇక గంగా ఇవే ఉన్నాయన్నమాట. 1,00,000 మంది నాకు కూడా ఇన్ని ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కసారి తీసుకోవాలి, ఎంగిల్ అయిపోతుంది. అందులో ఒక్కసారి తీసుకోవాలి, నాకు కూడా వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఈ గంగా క్షేత్రం అన్నమాట. కాబట్టి ఈ గోగంగా క్షేత్రం వర్ణన చాలా పెద్దది. ప్రతి ఒక్క భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ గంగా క్షేత్రం జలాన్ని తల మీద చేసుకొని వెళ్ళాలి. అదేవిధంగా సరస్వతి మాత ఉంటుంది ఇక్కడ. అమ్మవారు సరస్వతి మాత బాధలకు వెళ్ళిన వారికి ఎంత పుణ్యం ఉంటుందో ఇక్కడ వచ్చిన వారికి అంత పుణ్యం, అంత జ్ఞానం అవుతుంది. అమ్మ ఉంటే జ్ఞానం తల్లి కదా, జ్ఞానదేవి. బ్రహ్మదేవుడే 4 మీద పెట్టుకుని అమ్మను, అటువంటి తల్లి సరస్వతి. ఇక్కడ వచ్చిన వారు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం సిద్ధిర్భవతని మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని ఒక్కసారి పిల్లలు పఠించి ఇక్కడ చేయి పెట్టాలి. వాడిని పెడుతున్నారు, ఇక్కడ చేయి పెడుతున్నారు. వాడిని పెట్టేప్పుడు జలుబు చూడండి, తీర్థం వస్తున్నారు చూడండి, వచ్చేసిందా తీర్థం కాస్తుంది. 24 hours సరస్వతి తీర్థం. ఆ నీళ్ళను తీసుకోవాలి పిల్లలు. లెక్కలేని జ్ఞానవంతులు అవుతారు. సరస్వతి తీర్థం ఇది జ్ఞానవంతులు అవుతారు అన్నమాట. చదువులు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, సర్వ కష్టాలు దొరికిపోయి బ్రెయిన్ పని చేయని వాళ్ళకి బ్రెయిన్ పని చేస్తున్నారు. బ్రెయిన్ పని చేయాలంటే సరస్వతి అవసరం ముఖ్యంగా. ఈ ముట్టనే ఉద్యోగము, డబ్బు, లక్ష్మి. ఈ ఒక్కటి లేకపోతే, జ్ఞానం లేకపోతే ఏం చేయలేము. మొట్టమొదటి డబ్బు కాదు, మొట్టమొదటి జ్ఞానం. జ్ఞానం ఉంటే లక్ష్మీదేవి కూడా వస్తుంది. సరస్వతి అమ్మ ఉంటే లక్ష్మీదేవి వస్తుంది.
ప్రతి ఒక్క మీ చిన్న పిల్లలు ఉంటారు కదా అక్షరాభ్యాసం చేస్తారు, వాళ్ళందరూ బాధల పోలికి తీరిక లేని వాళ్ళు దూరమైన అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు మీ పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మ తీర్థాన్ని ఈ విధంగా చేయబెడితే ఈ తీర్థమును తాగి ఇక్కడ పూజారి ఉంటాడు, మంచి తేనె కొంచెం తేనె తీసుకుని తాగొచ్చు అక్షరాభ్యాసం కావాలనుకున్న వాళ్ళు. ఆ మంచి తేనె ఒకటి నెమిలి కన్ను అంటుంది, ఈక ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చుకోవాలి. తెచ్చినాక ఈకతోటి శుద్ధి చేసి దాని కృష్ణ స్వరూపం బ్రహ్మచర్య స్వరూపం అనమాట పిల్లలు అప్పుడు చదువుకునేవాళ్ళు. ఆ ఈకతోటి తేనెలో అద్ది ఈ జలము వేసి తాపి నారిక మీద ఇక్కడ పంతులు గారు రాస్తారు. అక్షరాభ్యాసం పూర్తి అయినట్టు అన్నాడు పిల్లలకు. ప్రతి ఒక్క భక్తులకు, తెలంగాణ భక్తులకు, ఆంధ్రప్రదేశ్ భక్తులకు, ఇతర కృష్ణగిరికి అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ జ్ఞానం రావాలి, తెలివి రావాలి, జ్ఞానవంతులు ఉద్యోగాలు రావాలి అనుకుంటే జ్ఞానం అవసరం. ఆ తల్లి జ్ఞానం తల్లి ఇక్కడ సరస్వతి దేవి ఉంది గోగంగ క్షేత్రంలో, ఆమెను దర్శించుకొని అందరూ జ్ఞానం పొందగలని కోరుతున్నారు. వచ్చేసి ఇక్కడ 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ రోజుల్లో అక్కడ నారాయణమూర్తి గణపక్షిని వచ్చినట్టుగా కట్టుమని ఒక శిల్పికి చెప్పి కట్టించింది అనమాట అమ్మ. మనం గుర్తుపట్టి వారి అర్థం చేయడం తక్కువ వచ్చినట్టు అప్పుడు మన ఇక్కడ శిల్పి చెప్తే అది 1,00,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ అంతట్లో 1,00,000 చూస్తే కానీ అదే మనం గెలిచింది, మన అమ్మ రాలేదు, ఇంకా మన రాలేదు. అది మెసేజ్ పుస్తకం ఇచ్చేపోయిందమ్మ. ఆ రోజుల్లో పుస్తకం ఇచ్చేపోయింది, 1,00,000 రూపాయలు రిటర్న్ కట్టుకుపోయింది. ఇంకా ఈ మేస్త్రి డబ్బులు ఒక్కొక్క ఇవ్వలే అని చెప్పి ఇక్కడ పని ఆపేసింది. అందుకు ఉద్యోగాలు అమ్మ కూడా మనకు వస్తుంది, వచ్చి ఇక్కడ మొక్కున్నది కాబట్టి చేస్తుందని నాకు నమ్మకం ఉంది అన్నమాట. ఇక్కడ యంత్రం ఇక్కడ వచ్చిన ప్రతి ఆడపిల్ల పసుపు కుంకుమలు బాగుండాలి కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ కుంకుమ అర్చన. కుంకుమ తీసి ఈ 2 ఏళ్ళతో ఈయలతో ముట్టుకోలేదు. ఎప్పుడు పనులు పనిచేస్తుంది ఏలు, ఇతరులకు ఎక్కి సుపరికి పనిచేస్తుంది. ఏ పని అంతే, వేరే పని పెట్టింది. చాలా మంది ఇట్లా ఆడుకుంటారు, పని అసలే పనికిరా. ఈ 2 ఏళ్ళతోటి మాత్రం ఈ ఈయలు తీసుకుని ఏం కాదు. కాబట్టి సూపుడు ఏలు ఎప్పుడు పూజలకు పనికిరాదు. ఈ సూపుడు ఏలు ఎప్పుడు కూడా పూజలకు పనికిరాదు, ఇతరులు చూపేది. కాబట్టి ఈ 2 ఏళ్ళతోటి అతి దేవుని నమ్ముకోవాలి. నమ్ముకొని సర్వం ఇప్పుడు కుంకుమార్చన అమ్మవారికి, అమ్మ ఈ దర్శనం మాకు కావాలి, ఆనందంగా ఉంచాలి, మంగళం నీ బిడ్డలం కదని ఆడపిల్ల ప్రతి ఆడపిల్ల కుంకుమని తీసి ఇలా కుంకుమ ఇక్కడ ఇలా ఇక్కడ వచ్చేయమ్మ. వల్ల నాగలోకం అనేది కట్టేస్తున్నాం అనమాట. లోకంలో నాగలోకం కాబట్టి ఆ నాగలోకము స్టార్ట్ అయిపోయింది, పని సులువైంది. చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పని. ఈరోజు గురువు కల్పించాలని అంటారు కదా, గురువు కల్పించి తనుమనుతనములను గురువు కల్పించి ఒక ఇదని చెప్తాను. బోధవందు అన్నాడు, తను తను మను ధనాలను దండించుకొని ఆయన కోపం వచ్చి తంటే కూడా దండించుకొని బోధవందు అన్నాడు అంతా. కాబట్టి ఇక్కడ ₹1 కూడా దైవసారం ఇంతవరకు ఎవరిని అడగలేదు. కృష్ణగిరి క్షేత్రంపై డబ్బులు మేము నిర్మాణం ఎంత చేసాం, మాత ఎన్ని అయినాయి మందిరాలు, ఎవరిని అడగలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఒక్కని చేయడానికి రాలే కదా, అందరికీ కదా మందిరం అన్నప్పుడు ప్రతి ఒక్క హిందూ ముందుకు వచ్చి చెడు వ్యసనాలు మాకు మన ఊళ్ళో చెడు వ్యసనాలు ఏంటివంటే, ఒక సిగరెట్ తాగుతున్నాం, ఉదాహరణ పొగ కూస్తున్నాం, బట్టి పాడేస్తున్నాం. ఒక సిగరెట్కి ఎన్ని పైసలు అవుతాయి? 10 రూపాయలు ఉంటుందా? ఉంటుందా? ఒక సిగరెట్ 10 ఉంటుంది, 50 ఉంటుందా? ఉంటుందా? రోజుకు ఒక డబ్బు తాగుతున్నావు అంటే ఎన్ని పైసలు అయినట్టు డబ్బుకి? అంటే పొగ వల్ల నీ ఊపిరితిత్తులు పాడవుతున్నాయి. కాబట్టి ఆ ఒక్క సిగరెట్ను మానుకుంటే 100 రూపాయలు మిగిలిపోయాయి కదా. ఈ చెడు వ్యసనం మారిపోయిందని అటువంటివి ఒకటి మానండి, ఒక దిక్కు పెట్టండి.